హలో గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రే వంకర్ నా కొడక తినంగా చెప్పు. ప్రేక్షక దేవుడికి నా నమస్కారాలు. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే పనికి మనలేదవా, గంట గురించి చెప్పు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మీరు అంతరిక్షంలో ఉన్నా సరే రాకెట్ కన్నా స్పీడ్గా మేము పెట్టిన వీడియోలు పెట్టినట్టు మీ దగ్గరికి వచ్చేస్తాయి. చాలు ఇంక వీడియో స్టార్ట్ చేయి. ఏమే రత్నం, అన్ని సర్దుకున్నట్టేనా? అంతా రెడీ అండి. నీ పుత్ర రత్నం ఎక్కడా? ఏంటి నాన్నగారు పిలిచారా? ఏదో అరిచాను. ఏంట్రా ఈ అవతారం, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళలాగా? అంటే బయట వర్షం పడుతుంది కదా నాన్నగారు, తడకుండా ఉండడం కోసం. మనం వెళ్ళేదే తడవడానికి, మధ్యలో ఎందుకు తీసే. ఈ ముందు చూపు ఏదో చదువులు ఉండుంటే ఎప్పుడో బాగుపడుతు యాదవా. అరే మావా, నేను వచ్చేసా. అరే మావా, ఎంతసేపు ఎందుకు వచ్చి? మీ నాన్న ఎదవా అనకముందు వచ్చాను మావా. రే మధ్యలో ఈడెందుకు? నాన్నగారు, వాడు నేను వేరు కాదు. వాడెక్కడికి వెళ్ళినా నేను వెళ్ళాల్సిందే, నేను ఎక్కడికి వెళ్ళినా వాడు రావాల్సిందే. ఇది మా ఫ్రెండ్షిప్ రూల్స్. అయితే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి అంటే యాదవ రూల్స్ మీరు. ఏమండి, ఆటో పై ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేయండి. మేమంతా రెడీ అయిపోయాం. ఆటో కాదే, కాంపతీస్ రిక్షానా? యాదవ జోకులు అయితే జోడించి కొట్టేస్తాను యాదవ. నాకు తెలుసు నాన్నగారు, మీరు లాస్ట్ మినిట్ ఏదో ఫిట్టింగ్ పెడతారని. బండ్ల మీద తీసుకెళ్లిపోతానే కదా మీ ప్లానింగ్. నా వల్ల కాదు, నా నడు నలిపిండిలా నలిగిపోద్ది. రే అంకుల్ గారు చెప్పేది ఒకసారి అనరా, ఎందుకలా బేకార్లాడుతో? బేకార్ కాదురా, బెంచ్ కారు. అమ్మా, నాన్నగారికి ఎవరో చేతబడి చేస్తారే, కారు గీరని అయ్యో మాట్లాడుతున్నాడు. చెయ్యి కొడితే సంకలో దూరిపోతావు, చేతబడలేదు శనక్కలేదు. ఏమిటండి మీరు మాట్లాడుతుంది? అవునే రత్నం, మా ఫ్రెండ్ గారిని నూరెళ్తున్నానంటే కారు ఇచ్చాడు, అందులో పెట్రోల్ కొట్టించుకుంటే చాలు. అందులో ఎవరికి డ్రైవింగ్ రాదు కదండి. ఎక్స్పెక్ట్ చేసా మీరు ఇలా అంటారనే. కారుతో పాటు డ్రైవర్ని కూడా ఇచ్చి పంపించాడు. డ్రైవర్ అంటే ఇప్పుడు ఆస్తులు అమ్ముకోలేమో. ఆస్తి లేదు, ఆవకే లేదు, మనం తినే దాంట్లో ముద్దడితో చాలు. అయితే ఫాస్ట్గా వచ్చామనండి నాన్నగారు. ఆడొచ్చి చాలా సేపు అయింది. వీధి ఎవరో ఉన్నాడో, వెళ్ళి సామాను ఎక్కించండి. అరే మావా, ఏముందిరా ఇందులో, ఎంత బరువు ఉంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అంత అందులో ఏం లేదులే. ఒక గిన్నె 2 తెప్పాలు ఉంటాయి, అది కూడా అక్కడ ఉండకుంది తినడానికి. లేకపోతే ఖాళీ డబ్బా అంటావా? ఫస్ట్ టైం కార్ ఎక్కుతున్నాం కాబట్టి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. మా బాబు దగ్గర పైసలు లేకపోయినా ప్రెస్టేజ్ ఉండాలిరా బాబు. నీ అబ్బా, ఖాళీ డబ్బా మొత్తం ఏదో బాహుబలి సినిమాలో ప్రభాస్ లింగం ఎత్తినట్టు పెద్ద బిల్డప్ ఒకటి. నాకేమో ఎంత బరువైంది ఎత్తావా? నీ అబ్బా మళ్ళీ మీకు ప్రెస్టేజ్ ఒకటి. సరేలే, వస్తుంది దించు. దొరికెరోయ్ భలేక ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యురక సెకండ్కా ఈ కారును తోమే బాగా. ఎక్కడ్రా కారు? మీ నాన్న గురించి తెలిసి పారిపోయి ఉంటాడ్రా. రే ముయ్, ఇక్కడ ఎవడ ఉన్నాడు అని అడుగు. భయ్యా భయ్యా, ఇక్కడ ఏమైనా బెంచ్ కారు కనబడిందా? అరే బుచ్చి, నువ్వా? అరే మళ్ళీ నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఎవరిది కారు తెగదుడి చేస్తున్నావు? అమ్మో, కార్ డ్రైవర్ అంటే సీప్ అయిపోతాం. నా దగ్గర కారు ఆడి కార్ సర్వీస్కి ఇచ్చాను, పనుండి పాత కారు బయటికి తీసాను. ఎలా ఉండేవాడి అంత ఎదిగిపోయావురా? అరే మావా, నాకు కూడా పరిచయం చేయరా. మేమిద్దరం ఇంటర్లో ఫ్రెండ్స్ రా. ఇంటర్ అయ్యాక జాబ్ ఏదో వచ్చిందని చెప్పాడు రా. ఇప్పుడు ఎందుకు లేరా అన్ని? అరే బూచి, ఏంట్రా జాబు? ఏంటి ఎలా తగలేదు మరి? అది జాబ్ కాదు, మళ్ళీ బిజినెస్. గుర్తుకొచ్చింది రోయ్. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎన్నాళ్ళు ఈ ఆకలి పస్తులు, ఏడుపు బతుకులు? వెంటనే మా స్కీమ్ లోకి జాయిన్ అవ్వండి. సంవత్సరంలో కోటీశ్వరుడు అయిపోండి. అన్నా, కోటీశ్వరుడు అవ్వాలంటే ఏం చేయాలన్నా?
హే నీ తొత్తర నాకు బాగా నచ్చింది. నీ తొత్తరకు పెట్టుబడి 1,00,000 రూపాయలు కట్టేస్తారా? మరి కట్టగానే మీకు షేవింగ్ కిట్ వాటర్ బాటిల్ ఇస్తాం. బ్రో ఆ షేవింగ్ కిట్ దేనికి? నీ సంకల ఇంటికి తీసుకురా. మరి బాటిల్ దేంతో గడక్క. సూపర్. ఇలా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వచ్చాక మీకు రైట్ టు లెఫ్ట్ ఓపెన్ అవుద్ది. ఇటు సైడ్ ముగ్గురు, ఇటు సైడ్ ముగ్గురుతో మీరు కట్టినట్టుగా 1,00,000 కట్టిస్తే మీకు నెలకి లక్షలు వస్తాయి ఫ్రెండ్స్. దెబ్బకి సంవత్సరంలో కోట్లు కాదు కదా, అంతకు మించి సంపాదిస్తారు. అండ్ వాట్ ఆర్ యు వెయిటింగ్? అలా ఈ స్థాయికి వచ్చాడరా. ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు ఉండుంటానా ఏ బెంచ్ కారు ఆడి కారు కొనుక్కొని ఈడికిలా తిరిగేవాడిని. అర్థమైందరా మావా? అర్థమైంది, పెద్ద ఫ్రాడ్ గాడని. అమ్మ బాబు ఈడు బాగా షార్ప్ కనిపెట్టేశాడు. ఏంట్రా అలా అంటావు? నువ్వు ఫీల్ అవ్వకరా బుచ్చి. ఇట్స్ ఓకే. ఎరా డ్రైవర్తో సోదేంటి? సామాన్ ఎక్కించకుండా. డ్రైవర్ ఏంటి, ఎక్కించడం ఏంటి? ఇంకా మన కారే రాలేదు. ఒకసారి డ్రైవర్ కాల్ చేయండి. ఏంటి వీళ్ళు బాబా, వీళ్ళకి వేళ ఎలా బుక్ అయిపోయినాయంట్రా? కళ్ళు ఏమైనా కాకులు మింగయ్యా? అదిగో కారు, ఇదిగో డ్రైవర్. బాబు బండి స్టార్ట్ చేయమ్మా. అర్థమైందా ఎందుకు ఫ్రాడ్ అన్నానా? బాబు చూపులతో చంపేసేలా ఉన్నాడు వీడు. మరి బెంజ్ కార్ అన్నారు కదండి. మన రేంజ్ కి ఇదే బెంజ్ గారు కదా. మిస్టర్ బీన్ కార్ బెంచ్ గారంగా ఉంటున్నాడు మీ బాబు. అరే నువ్వు మాట్లాడుకో, మట్టిలో కప్పట్టేస్తా. బాబు నిజం తెలిసి ఇటు గుండు పగిలిపోయినట్టుంది. ఎందుకులే, దారిలో తిట్టుకుందా కానీ కారు ఎక్కు. బాబా ఊరిళ్ళలో బురేహత్తన్ నీడు. సార్ బండి ఎక్కండి సార్. ఏవయ్యా నీకు బూచి అని పేరు ఎలా వచ్చిందయ్యా? అచ్చు బూచోడ్లాగా ఉన్నావు. వీళ్ళకి ఇలా బుక్ అయిపోయినాయంట్రా. నా అసలు పేరు బుచ్చి కాదు అంకుల్, బుచ్చేపేట బుచ్చంగం. చిన్నప్పుడు పక్కింట్లో పిల్లల అన్నం తింటలేదని చెప్పేసి బూచోడు చెప్తా అంటే నేను బూచోడు గెటప్ వేసుకుని వెళ్ళా. అప్పటి నుంచి వాళ్ళు అన్నం కాదు ప్లేట్లు తినడం కూడా మొదలెట్టేశారు. అప్పటి నుంచి నా పేరు బూచి బూచి అని ఫేమస్ అయిపోయింది. ఎలా ఉంది సార్ నా బూచి కదా? బొచ్చులా ఉంది. మా ఓడి ఫ్రెండ్ అయినా డ్రైవింగ్ ఫీల్డ్ లో బాగానే సెటిల్ అయ్యావు. ఎరా మళ్ళీ నాన్నగారు వాడితో నన్ను కంపేర్ చేయకండి. కోపం ఒకటి మళ్ళీ అదొకే. ఆ కోపం మీరు ఇంకా కార్ సీన్ లోకి రాకముందు అంకుల్. రే ఓకే ఓకే, మీరందరూ చిల్ అవ్వడం కోసం ఒక మంచి సాంగ్ పెట్టేద్దామా మరి? మన ఫ్రెండ్ అల్లే ఇంకెవడుంటాడు? ఈవేళ నా టైం నిజంగానే పోలనట్టుంది. ఇంకో సాంగ్ పెడతా. జై శంభో 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 శివ శివ శంభో శంభో. ఏవయ్యా బూచి నీకు పెళ్ళయిందా? హే అంకుల్ నా జిప్ బాల్ మెరుపు. ఐఎమ్ జస్ట్ 21. మీ మల్లిగడి మీద 1 year పెద్ద. రే నన్ను కెలక్కని చెప్పానా? పిచ్చ కుక్కర్సేసి ఉంటది పిచ్చ నా కొడుకుని. ఆహా ఎంత ప్రేమగా పిలిచాడు. ఏంటి టింకు? అర్జెంట్ గా కార్ ఆపు. వాంత వచ్చేలా ఉందా? ఆ విండో దింపితే కక్కేసుకో. కాదు, కింద ఫుల్ అయిపోయింది. అలవాటు చేయాలి అర్జెంట్ గా. షెడ్ షుగర్ పేషెంట్స్. దిగు. ఏంటి కార్ ఆపేసి సౌండ్ ఇచ్చేస్తుంది. బోర్కొచ్చిన బండి ఆ మాత్రం సౌండ్ వస్తుంది. ఇంకెవరికైనా వస్తే ఇప్పుడే కానివ్వండి, హైవే వస్తే ఆపడం కష్టం. ఏం అక్కర్లేదు పోనే. వీడికి ఇప్పుడప్పుడు తగ్గేలా లేదు. 3 hours later. వెల్కమ్ టు మారేడుమల్లి. ఏంటి అందరు పడుకున్నారు? లేద్దామా? వద్దులే, ఆ మల్లిగడికి మళ్ళీ మోసం ఇంకోటి. సైలెంట్ గా హోమన్ బాంబు వదులుదాం. రే 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 ఎవడ్రా అది? అర్జెంట్ అయితే చెప్పొచ్చు కదా. నేను కాదు నాన్నగారు. నేను కూడా కాదు అంకుల్. అయ్యో నేను కూడా కాదండి. మరి ఎవర్రా? ఇంకెవరో ఈ బూచిగాడే అయ్యి ఉంటాడు. నా వైపు చూస్తారండి, నేను కాదురా, బయట నుంచి వచ్చి ఉంటది. ఆయన ఎంతసేపు పడుకుంటారా? లేకుండా వచ్చేసాం. అమ్మో బాగానే కవర్ చేసాం. ఆహా చల్లగా ఉంది. రే బూచి నువ్వు రారా మాతో పాటు స్నానానికి. 4 days బ్యాక్ చేశాను అంకుల్. యూ గ్యాస్ క్యారీ. వీడి కానీ ఇప్పుడు అక్కడ స్నానం చేయాడంటే అక్కడ వాటర్ పొల్యూట్ అయిపోద్ది. ఏం అక్కర్లేదు పదండి. ఏమే రత్నం, నువ్వు ఈలో ఫ్రూట్ రెడీ చేయి, మేము రౌండ్ వేసి వస్తాం. నెక్స్ట్ రౌండ్ లో నువ్వు కూడా జాయిన్ అవుతావు. కానీ అలాగే తొందరగా వచ్చేయండి.
ఆహా, అరే మావా, ఇలా చల్లచల్లగా స్నానం చేసి వేడి బొంగులో చికెన్ తింటే ఉంటుందిరా మావా. నీకు అంత అదృష్టం లేదు మావా. అక్కడ మీ నాన్న మీ అమ్మ చేత పులిహార వండిచ్చేస్తున్నాడు. నీకు ఈవేళ అదే చికెన్ బిర్యానీ. నాకంటున్నావు ఏంటి? నువ్వు తినవా? లేదు మావా, నాకు బూచిగాడు బొంగులో చికెన్ ఇప్పిస్తా అన్నాడు. ఆ చెత్త నా కొడుకు నీకు ఫ్రెండా నాకు ఫ్రెండా? మరి నువ్వు వాడిని తిట్టుకుంటున్నావు కదా మావా, అందుకే నాకు ఇప్పిస్తా అన్నాడు. నీకు కావాలంటే నువ్వు మాట్లాడే. చి, బొంగులో చికెన్ కోసం బొంగులో గడితో మాట్లాడాల్సి వస్తుంది. అయితే వద్దా? కావాలరా బాబు, జీవితంలో ఒకసారి కూడా తినలేదు. కానీ ఒక కండిషన్, ఆడిని వచ్చి నాకు సారీ చెప్ప. ముందెళ్ళి మాట్లాడరా. సరే ఆగు, మా నాన్నకి చెప్పేసి వస్తా. నిమ్మ 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 పండురు ఎంత ముద్దుకున్నది చాంపండురు నిమ్మ 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 పండురు. ఏ ఊరు పాప మీదే? అమలాపురం. అయ్యి బాబా, అమలాపురమే కొబ్బరి తోటల ఫేమస్. అరే మావా, మీ నాన్నకి ఇంకా కొరతనం పోలేదే. మీదే ఊరు పాప? కాకినాడ. కాకినాడ? కాకినాడ కాజా బా సూపర్. అమ్మ నా దొంగ నా బాబు, ఆగు నీ పని అమ్మకి చెప్తా. మరి మీదే ఊరు? మాది పిఠాపురం, పవన్ కళ్యాణ్ అడ్డా. అమ్మా అమ్మా, నాన్నగారు నిన్ను మోసం చేశారా? నీకు పూజ తప్ప పూజ ఎక్కితే కూడా తెలియదని నీకు. ఇక్కడ నేను నీ పులిహార కలుపుకుని అక్కడ ఆయన ఆ పులిహార కలుపుకుంటున్నాడు. తినంగా చెప్పరా. అక్కడ నాన్నగారు ఇక్కడే ఉన్నారు కదరా. ఏంట్రా మళ్ళీ అయిపోయినాయా మీ స్నానాలు? మా స్నానాలు కాదు, నీ సరసాలు అయిపోయినాయా? అమ్మో చూసేయండి నా దంపన పట్టగడు. ఇప్పుడు ఏదోలా కవర్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? కింద నాన్నగారు ఆంటీలతో కలిసి నిమ్మ పండురు ఎంత ముద్దుకున్నది చాంపండురు. అని డాన్స్లు వేస్తున్నారు. శివ శివ, నాన్న పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయిరా. అరే టింకు మావా, నువ్వు చెప్పరా. అంటే దూరం నుంచి వస్తే సేమ్ అంకుల్ లాగా ఉన్నారంటీ. చూసావా రత్నం, దూరం నుంచి ఎవరినో చూసి నన్ను అనుకుంటున్నాను దొంగరాగుడు. సర్లేండి, వెళ్ళేలోపు ఖచ్చితంగా నిజం తెలుసుకునే తీరతా. అమ్మ బాబు, ఇడు వదిలేలా లేడు. హే గైస్, వాట్ హ్యాపెన్? ఇదిగోండి బొంగులో బిర్యానీ తెచ్చాను, కాసేపు తినేసి బొజ్జండి. అరే బాబు, పారిపోండి. ఏ అడవులు అంకుల్, ఏంటి అడవులు అరుపులు? అరుపులు కాదు బాబు, అడవిలోకి వెళ్ళొచ్చారు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పుడే పారిపోండి, లేదంటే మారేడుమిల్లి సవాల్గా మిగిలిపోతారు. అయ్యో, ఇంకా కాకినాడ కాదు చిన్న మొక్క కూడా కొరకలేదు కదరా, అప్పుడే ప్యాకప్ప. అమ్మ బాబోయ్, పారిపోండ్రా. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.